అబ్బబ్బబ్బా ఈ మనిషి అమ్మ దారిలోనే వేసింది బట్టలు. ఈ చెప్పులన్నా చక్కగా పెట్టుకోవచ్చు కదా. మంచిగున్నావా అక్క? ఏం శాంతి వచ్చినావా? రోజు లేటే వస్తున్నావు. తొందర రమ్మని చెప్పినా కదా నీకు నేను. నాకు నీ ఇల్లు ఒక్కటే లేదక్క, 10-15 ఇల్లులు కూడా ఉన్నాయి. అవన్నీ చేసుకొని రావద్దు. సరే ఆ గిన్నెలు కడుగుపోయి. ఓ అక్క టైంకి వస్తలేవని నన్ను ఆడిపోసుకోవడం కాదు, స్క్రబ్ తీసుకురా అని చెప్పి 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు గతికే లేదు. ఇప్పుడు నేను గిన్నెలు ఎట్లా కడగాలి? సాంబార్ చేసి పెట్టినావు, గిన్నెలన్నీ ఏముండినవో తిరిగి అర్థమైతలేదు. రేపు తీసుకొస్తలే శాంతి, ఇది ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వచ్చు కదా. పైసలి నేను ఈ గల్లీ చివర షాప్కి వెళ్ళి కొనుక్కొస్తా. అక్కడికి వెళ్ళి సోది ముచ్చట్లు పెడదామనా? నేను ఆల్రెడీ టైము మనీ సేవ్ చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వామ్మో గింత తొందరగా తెచ్చిచ్చారేందక్క? అరే శాంతి, ఇది క్విక్ హోమ్ డెలివరీ. నేను అన్నిటినీ జియో మార్ట్ల నుంచి ఆర్డర్ పెట్టినా. నీకు కావాల్సిన స్క్రబ్బు, సబ్బు, లిక్విడ్, అన్ని కిచెన్ సామాన్లు ఇందులో తక్కువ ప్రైసెస్ కి ఎక్కువ ఫాయిదాతో ఉంటాయి. మనం ఎంత ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటే అంత ఫాయిదా అన్నమాట. ఇందులో ఇంకా 0 హిడెన్ చార్జెస్ తెలుసా? మనకి టైం సేవ్ అవుతుంది, పైసలు సేవ్ అవుతాయి, మస్తు ఫాయిదా. అయినా ఇంత తొందరగా వచ్చిరంటే ఎక్కువనే అయి ఉంటాయి కా పైసలు. గదేదో నా జీతం పెంచొచ్చు కాలకి ఇచ్చే. నీకు కావాల్సిన స్క్రబ్ వచ్చింది కదా, ఇంకెళ్ళి గిన్నెలు కడుగుతాయి.